అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను ముందుకి మహాగాథ బుక్ నుంచి మరొక స్టోరీ అయితే వచ్చేసాను. సో స్టోరీలోకి వెళ్ళే ముందు జస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే చూద్దాం. సో భూమి మీద మొదటి మానవుడు అయినటువంటి మను యొక్క వారసుల్లో ఒకడైనటువంటి భరతుడి గురించి అనండి ఈ స్టోరీ. ఓకేనా? ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. సో భరతుడి గురించి మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉండొచ్చు. సో ఆయన ఒక గొప్ప రాజు అనమాట. భూమిని ఎంతో బాగా పరిపాలించారు. సో ఆయన పేరు మీదే మన ఇండియాకి భారతదేశం అనే పేరు వచ్చింది. భరతఖండంగా ప్రాముఖ్యం చెందిందనమాట. సో ఆయన ఏంటంటే ఆయన పరిపాలన ఎలా ఉండేది అంటే ఆయన మెయిన్ గోల్ ఏంటంటే పీపుల్ వెల్ఫేర్, అంటే ప్రజల యొక్క సంక్షేమమే ఆయన లక్ష్యంగా ఆయన పరిపాలించారు. సో అందుకే ఆయన అంత ఫేమస్ అయ్యారనమాట. అయితే ఆయన యొక్క ధర్మం ఏంటంటే విష్ణువుని ఆరాధించడం. అయితే ఈ రెండు కూడా ఆయన చేసుకుంటూ పరిపాలిస్తూ ఉన్నారనమాట. కొన్నాళ్ళకి ఆయనకు వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఆయన తన శేష జీవితాన్ని, తన వృద్ధాప్య జీవితాన్ని మొత్తం కూడా విష్ణువుని ఆరాధించుకుంటూ గడపాలని చెప్పేసి ఆయన ఏదైతే రాజభోగాలు ఇవన్నీ కూడా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. కానీ పరిపాలన బాధ్యతలన్నీ కూడా వాళ్ళ యొక్క కుమారులకు అప్పగించి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు అంటే కనుక గంధకీ నది తీరాన ఉన్నటువంటి పులాశ్రమం అనే ఒక ఆశ్రమానికి ఆయన వెళ్ళారనమాట. వెళ్ళి అక్కడే ఆయన శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ ఉన్నారు. అక్కడే ఆయన తపస్సు చేసుకుంటున్నారు. అన్నీ కూడా ధ్యానం అన్నీ కూడా ఆయన అక్కడే చేస్తున్నారు. అయితే ఒకరోజు ఏమైందంటే ఆయన నదికి వెళ్ళారనమాట. నదికి వెళ్ళి నీరు సూర్యునికి అర్పిస్తూ ఉండగా పక్కనే ఒక జింకను చూశారు. అది ఒక నిండు గర్భవతి అనమాట. నీళ్ళు తాగుతూ ఉంది. అయితే కొంత సమయం తర్వాత ఒక సింహ గర్జనం అనేది వినిపించిందనమాట. ఆ గర్జన వినగానే జింకకి చాలా భయమేసి ఒక్కసారిగా నదిని దాటాలని చెప్పి ఉదుటిన నీళ్ళలోకి దూకిందనమాట. సో తన భయంతో ఒకేసారి అలా కుదిపేటప్పటికి వెంటనే ప్రసవం జరిగిపోయింది. ఆ నీళ్ళల్లోనే తన కడుపులో నుంచి ఒక జింక పిల్ల అనేది జారిందనమాట. అయితే ఆ కంగారులోనే ఆ జింక ఏదైతే ఉందో తల్లి జింక అది మరణించింది. ఈ జింక పిల్ల ఏదైతే ఉందో అది అప్పటి వరకు కూడా తల్లి గర్భంలో ఉంది కదా, ఎటువంటి కూడా లైట్ అనేది అందదనమాట. ఒక్కసారిగా బయట సూర్యుని యొక్క కిరణాలు దాని మీద పడేటప్పటికి భయంతో వణుకుతుందన్నమాట. అయితే నీళ్ళలోకి మునిగిపోతుండగా ఇదంతా చూసినటువంటి భరతుడు హృదయం చలించిపోయి వెళ్ళి జింకను తీసుకుని ఆశ్రమానికి వచ్చారు. ఇంకా ఏదైతే మనకి ఉంబ్లికల్ కార్డ్ ఉంటుంది కదా, అది కట్ చేసి, కానీ ఆ జింక పిల్ల తన తల్లికి నుంచి దూరం అయినప్పటికీ కూడా భరతుడికి ఎంతగానో దగ్గరైందనమాట. వారిద్దరి యొక్క బంధం అనేది ఏర్పడింది. అయితే కొన్నాళ్ళకి భరతుడు ఏం చేస్తున్నాడంటే ఆ జింకని ఆలనా పాలన అన్నీ కూడా భరతుడే చూసుకుంటున్నాడు. దాన్ని ఆడించడం దగ్గర నుంచి దానికి ఆహారం పెట్టడం, అలాగే నీరు తాగించడం, ఉయ్యాల్లో ఊపడం, ఇంకా దానికి పాటలు కూడా పాడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఎలా అయితే భరతుడు నది దగ్గర ఆ జింకను చూశాడో అవన్నీ జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ దానికి పాటలు పాడుతూ ఉండేవాళ్ళు అనమాట. అలా జింక పిల్ల పెరిగి పెద్దదవుతుండగా భరతుడు ఇంకా ఆయన యొక్క జింక మీద ఉన్నటువంటి ఎఫెక్షన్ ఏదైతే ఉందో అది రోజు రోజుకి పెరిగిపోయి ఒక అబ్సెషన్ లాగా అయిపోయిందనమాట. ఇంకా జింకే తన మెయిన్ కారణం ఎగ్జిస్టెన్స్కి అన్నట్టు అయిపోయిందనమాట. ఇంకా మిగిలినవన్నిటినీ కూడా ఆయన మర్చిపోతున్నారు నెమ్మదిగా. శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన కూడా పక్కన పెట్టి జింకకు కావాల్సినటువంటి అవసరాలన్నిటిని తీర్చడమే ఆయన లైఫ్ ఒక పర్పస్ అన్నట్టుగా ఉన్నారనమాట. అయితే కొన్నాళ్ళకి జింక పెరిగి పెద్దదయ్యి బయటికి వెళ్ళడం స్టార్ట్ అయింది. అయితే ఆ జింక కూడా ఏం తక్కువ కాదు. మనకి భరతుడు ఏ విధంగా అయితే జింకని ప్రేమిస్తున్నాడో జింక కూడా అంతే ప్రేమ చూపిస్తుంది అనమాట. సో చిన్నప్పటి నుంచి ఆయనే కదా పెంచారు. సో అది కూడా ఆయనతోటి ఆడుకోవడం, ఆయన తన కొమ్ములతోటి ఆడుకుంటూ ఉంటుందన్నమాట భరతుడితో. అదేవిధంగా భరతుడు శ్రీ మహావిష్ణువుకి పూజలు అవి చేస్తారు కదా, ఆ సామాగ్రి అన్నిటితో కూడా అది ఆడుకుంటూ ఉంటుంది.
అయితే ఇప్పుడు ఇక్కడంతా కూడా ఆ, జింకని ఆయన ఎందుకు అంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు జింక మీద అంటే, ఆయన ఒకటే నమ్మారు, ఏంటంటే నిస్సహాయాలకు సహాయం చేయడం కూడా ధర్మమే. సో ఈ జింకకి ఎవరూ లేరు కాబట్టి నేను చూసుకోవాలి, ఇది నా బాధ్యత అన్నట్టుగా ఆయన చూసుకుంటూ ఉన్నారనమాట. అయితే ఇప్పుడు జింక కాస్త పెద్దదయ్యి బయటకు వెళ్తుండగా ఇంకా ఈయనకి లోపల లోపల ఎంతో భయం వేస్తుందన్నమాట. మళ్ళీ జింక బయటకు వెళ్ళి ఆశ్రమానికి తిరిగి వచ్చేంత వరకు, ఎందుకు బయట చాలా క్రూర జంతువులు ఉంటాయి కదా, సో ఆ జింక ఎక్కడ వాటికి ఆహారం అయిపోతుందన్న భయంతో దానికోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ మధ్యలో ఆయన తపస్సు ఏదైనా చేసుకున్నప్పుడు, ధ్యానం చేసుకున్నప్పటికీ కూడా ఆయన పూర్తిగా కాన్సన్ట్రేషన్ అనేది జింక మీదే ఉంటుందన్నమాట. కళ్ళు తెరిచి చూస్తున్నారు వచ్చిందా రాలేదా అని. ఒక్కొక్కసారి చంద్రుడి మీద మచ్చలను చూసినప్పుడు కూడా ఈయనకు భయం వేస్తుందంట, ఒకవేళ చంద్రుడు ఏమన్నా జింకను తీసుకువెళ్ళిపోయి అక్కడ ఏదైనా దాచేస్తాడా అని. సో ఆయన భయం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇలా ఆయనకి వృద్ధాప్యం దగ్గర పడేటప్పటికీ, ఆయన మరణ సమయం ఆసన్నమైనప్పటికీ కూడా ఆయన జింకను వదిలి వెళ్ళడం అనేది ఆయనకి ఇష్టం లేదు. అయితే ఇంకా ఆ శరీరంలోనే అలాగే అంటిపెట్టుకుని ఉన్నారనమాట. అయితే ఈయన ఏదైతే భయం దుఃఖం జింక వల్ల కలిగిందో, జింక అనేది బయటకు వెళ్తే ఎక్కడైతే మరణిస్తుందన్న భయంతో అదొక వైపు, మరొక వైపు ఏంటంటే జింకకి ఎవరు లేరు కదా, ఇప్పుడు నేను నాకు చనిపోయే సమయం వచ్చింది, ఒకవేళ నేను మరణిస్తే జింకను ఎవరు చూసుకుంటారు. సో ఈ రెండు ఆలోచనలు కూడా ఆయనకి ఎంతో దుఃఖాన్ని తీసుకొచ్చాయన్నమాట. సో దానివల్ల ఆయన మరణించిన తర్వాత మళ్ళీ జింకగా జన్మించారు. కానీ ఏదైతే జింకగా జన్మించారో ఆ జన్మలో జతిస్మర అన్నమాట ఆయన. అంటే ఆయన పూర్వజన్మలో ఏదైతే చేశారో అవన్నీ కూడా గుర్తుంటాయి. సో ఆయన ఏదైతే లాస్ట్ జన్మలో భరతుడిగా ఉన్నారో ఆ సమయంలో ఆయన చనిపోయే ముందు ఆయన ఈ రెండు విషయాలకి కూడా డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోలేకపోయారు. ఎఫెక్షన్కి, అటాచ్మెంట్కి. సో ప్రేమ చూపించాలి కానీ అది ఒక మాయలో పడిపోకూడదు అనమాట. సో ఆయన చనిపోయే ముందు ఒక మాయలో పడిపోయారనమాట. సో ఎవరైతే శ్రీ మహావిష్ణువుని మనం ఆరాధించాలో ఆయన్ని కూడా పక్కన పెట్టి ఏ విధంగా ఎందుకు వచ్చారు ఆశ్రమానికి, శ్రీ మహావిష్ణువుని ఆరాధించి ఎలాగైనా మోక్షం పొందాలనే కదా. సో ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఈయన జింక మాయలానే పడిపోయారనమాట. సో అందువల్ల మళ్ళీ జింకగా జన్మించారు. అయితే ఈ జన్మలో అయినా సరే ఎలాగైనా సరే నేను ఇలా ఉండకూడదు, ఈ మాయలో పడిపోకూడదు అని చెప్పేసి ఆ జింక గుంపులో ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళి ఆయన శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ ఉన్నారనమాట. ఎలాగైనా సరే మానవ జన్మ ఎత్తాలి అని. అయితే ఆయన ప్రార్థనలు దేవుడు విన్నాడేమో, మళ్ళీ ఆయన మానవ జన్మ అనేది లభించింది. మళ్ళీ ఈ జన్మలో కూడా జతిస్మరాన్ని అంటే పూర్వజన్మలో ఆయన జింకగా జన్మించారు కదా, అవన్నీ కూడా ఇంక గుర్తున్నాయి. అయితే ఒక బ్రాహ్మణునికి జన్మించిన తర్వాత ఆయన ఆ పులాశ్రమంలోనే ఆయన మళ్ళీ శ్రీ మహావిష్ణువు, అలాగే మనం పరబ్రహ్మ అని అనుకున్నాం కదా, అన్నిటికీ కూడా మూలం ఆయన. సో ఆయనలో ఐక్యం అవ్వడం అంటే ఒక మోక్షం అనేది పొందడం అన్నమాట. ఇంకా ఆయన తపస్సు చేసుకోవడం ప్రారంభించారు. ఇంక చుట్టూ ఎవరితోటో కూడా ఆయనకు సంబంధం లేదనమాట. బాహ్య ప్రపంచంతో ఆయనకు సంబంధం లేకుండా ఆయన ఆలోచనలో ఆయన ఉంటున్న దేవుడిని ఆరాధించుకుంటూ ఉంటున్నారనమాట. ఎవరితో చాలా అసలు మాట్లాడరు, కదలరు కూడా. ఎక్కడైతే ఆశ్రమంలో కూర్చుని ఆయన ధ్యానం చేసుకుంటున్నారో ఆ ప్రదేశంలోనే ఉంటారు. దీనివల్ల ఇలా కదలకుండా ఒకే ప్లేస్లో ఉంటున్నారు, ఎవరితోటి మాట్లాడకుండా ఒక పెక్యులర్ బిహేవియర్ ఉంటుంది కదా. అంటే ఇంకా మొత్తం ఆయన ఫోకస్ అంతా కూడా భగవంతుడి మీదే, ఇంకా ఏది కూడా ఆయన పట్టించుకోవట్లేదు. సో దీనివల్ల ఆయనకి జడభరతుడు అనే పేరు కూడా వచ్చిందనమాట. సో ఈ విధంగా దేవుడిని ఆరాధిస్తే చివరికి ఆయన యొక్క ఆత్మ విముక్తి అనేది పొందింది. ఈ విధంగా భరతుడు మోక్షం అనేది పొందాడనమాట. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే కూడా ఇక్కడ భరతుని కథ వల్ల తెలిసేది ఏంటంటే, మనం ఏవైతే ఈ మనకున్నటువంటి ఫిజికల్ వరల్డ్లో మన మెటీరియల్ థింగ్స్ ఉంటాయి కదా, మనీ అయి ఉండొచ్చు, అలాగే మనకి ఉన్నటువంటి ఆస్తులు అయి ఉండొచ్చు, అలా మనకి బంధాలు అయి ఉండొచ్చు, వీటన్నిటి కూడా మన ప్రేమ ఉండొచ్చు కానీ వాటి మోజులం అనేది పడిపోకూడదు. సో ఈ స్టోరీ వల్ల మనకి సెల్ఫ్ రియలైజేషన్ అలాగే డిటాచ్మెంట్ గురించి మనకి అర్థమవుతుందన్నమాట.
సో ఇదేనండి, ఈ స్టోరీ అయితే ఇంతటితో కంప్లీట్ అవుతుంది. సో ఇప్పటివరకు కనుక నేను పెట్టిన స్టోరీస్ కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.